కులాల వారి రెచ్చగొట్టడం అనేటటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీని మించిన వాళ్ళు లేరు. తాజాగా రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అపోలో ఆసుపత్రికి వెళ్ళాను, అక్కడ దళిత డాక్టర్లు ఎవరు అనేది చూశాను, ఎస్టీలు ఎవరున్నారనేది చూశాను, ఎవరూ కనిపించలేదు, భారతదేశం ఐక్యంగా ఉందని ఎలా చెప్పగలమని. అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి కుటుంబంలో ఉంది, ఇప్పుడు ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనార్టీ ఆ కుటుంబంలో ఉండాలని ఏమన్నా ఉంటుందా ఏంటి? ప్రైవేటు వ్యాపారాల్లో కూడా నువ్వు కులాలని తీసుకొస్తావా? మరి ఇందిరాగాంధీ గారో లేకపోతే రాజీవ్ గాంధీ గారో లేకపోతే సోనియా గాంధీ గారు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఉన్న చోటన ప్రత్యేకించి అట్లా కులం చూసుకుని నాకు ఎస్సీ అయితేనే ఆపరేషన్ చేయాలి, ఎస్టీ అయితేనే చేయాలని ఏమన్నా అంటారా? అసలు హాస్పిటల్కి వెళ్ళాక నువ్వు రిజర్వేషన్ చదువుకునే వరకు రిజర్వేషన్ అర్థం ఉంది, ఉద్యోగంలో గవర్నమెంట్ ఉద్యోగాల్లో ప్రమోషన్కి అర్థం ఉంటుంది. కానీ ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేటు విద్యాసంస్థలు వీటిలో కూడా రిజర్వేషన్లు అనేటటువంటిది ఒక సరికొత్త తంత్రం. ఎందుకంటే రిజర్వేషన్ల ఫలాలు అత్యధికంగా లబ్ధి పొందింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లని తనకి సొమ్ము చేసుకున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ కులాలలో చైతన్యం వచ్చింది, మంచి ఉన్నత స్థితికి ఎదిగే ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నారు, వీళ్ళ మోసాలు గ్రహిస్తున్నారు. అత్యధిక పార్లమెంట్ సీట్లు, అత్యధిక అసెంబ్లీ సీట్లు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీలు గెలిచారు. ఎస్సీ ఎస్టీ సీట్లలో ఎమ్మెల్యే ఎంపీల్లో భారతదేశంలో అత్యధికంగా గెలిచింది బీజేపీ వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆ ఓట్లని రాబట్టడం కోసం మళ్ళీ వాళ్ళల్లో అపనమ్మకాన్ని కలిగించాలి. ఇక్కడ అపోలో హాస్పిటల్కి వెళ్ళి ఇది చూసి వచ్చాము. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతకం చూడండి. ప్రధానమంత్రుల్లో ఎప్పుడన్నా అలా తీసుకొచ్చారా? బీజేపీ బీసీని ప్రధానమంత్రిని చేసింది. అదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు బంగారు లక్ష్మణ్ ఎప్పుడో దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి, ఇప్పుడు మల్లికార్జున ఖర్గే ఇప్పుడు ఇచ్చారు రాహుల్ గాంధీ ఇన్నేళ్ల తర్వాత. ఇంతకుముందు ఎందుకు సాధ్యం కాలేదు? ఇక్కడ పాయింట్ అలా రిజర్వేషన్స్ అనేటువంటిది ప్రభుత్వ రంగం వరకు ఒక లెక్క ఉంటుంది, ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ రాలేదన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేయడం అన్నట్టు. పోనీ సోనియా గాంధీ గారిని రోజు ఆపరేషన్ చేయించేటటువంటి హాస్పిటల్ అట్లా ఎందుకు అడగలేదు? అమెరికాకి వెళ్ళి అమెరికాలో చేయిస్తున్నారు కదా, అక్కడ ఎందుకు వెళ్ళి అడగలేదు? భారతదేశంలో మాత్రమే కులాల మధ్య చిచ్చెందుకు రాజేస్తున్నారు అనేది ఆలోచించుకోవాల్సి ఉంటుంది.